ఇక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లర్లు సృష్టించేసి అక్కడ మరి రుషికొండని తవ్వి వాళ్ళ ఖండకావరం ఏంటో ప్రదర్శించారు. ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ ని మింగేశారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ పడ్డారు, నెల్లూరు జిల్లా మీద పడ్డారు. ఇప్పుడు కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, మీకు విధ్వంసం కావాలా, మీకు ఓకే మీకు చీకటి రాజ్యం కావాలా, లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా తెలుసుకో. మీకు కట్టడాలు కావాలా, లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు మరి అందరు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి, అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే సౌలభ్యం, అలాగే ప్రతి మహిళ కూడా 1500 రూపాయల నెలకి, అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు, అలాగే నిరుద్యోగ వృత్తి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి 3,000 రూపాయలు, అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు, అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ బీమా 20,000 రూపాయలు అందిస్తాము. అలాగే ఈ వృద్ధాప్య పింఛన్ ఏదైతే 2 లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేశాడో అవి కాకుండా అందరికి కూడా 3,000 కాకుండా 4,000 ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. కాకపోతే దానికి మీ వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్లు ఏమి కట్టలేదు ఇంతవరకు, బయట బిల్డింగుల్లో పాఠాలు నడుపుతున్నారు. అలాగే మన రిజర్వాయర్ అక్కడి నుంచి అక్కడి నుంచి సోమశీల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక 1.5 టీఎంసీ నీళ్లు ఎడమ కాలువ. ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఆనాడు. మనం దానివల్ల ఎన్నో 2-3 మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు. రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి. అటు చూస్తే మనం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచడం జరిగింది. ఇక ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, ఆస్తి మీద ట్యాక్స్, చివరికి చెత్త మీద కూడా ట్యాక్స్ వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే 17,000 కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చాము, ఎలాగైతే ఆ 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ పూడ్చారో, మళ్ళీ ఎలా ఒక తలసరి ఆదాయాన్ని కూడా మన ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలతో ధీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళ అందరు కలిసాం. తెలుగుదేశం, అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఇంకెవరికి లేదని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకోవాలి. అలాగే మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో
చంద్రబాబు నాయుడు గారు 2047 విషయంతో ముందుకొచ్చి